హాయ్ గైస్, నేను మీ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ లైఫ్. తమ్నెయిల్ చూసే మీకు అర్థమై ఉంటుంది వీడియో దేని మీద అనేది. పెట్రోల్లో థర్మోకోల్ వేస్తే ఎందుకు కరుగుతుంది అనేది ఈ వీడియో. ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ముందుగా అయితే ఒక కంటైనర్ కావాలి, నెక్స్ట్ పెట్రోల్ అయితే కావాలి, ఇంకా థర్మోకోల్ అయితే కావాలి. ఎక్స్పెరిమెంట్ ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలు. ముందుగా కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లోనైతే పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఒక 10% వేస్తే చాలు కంటైనర్లో. పెట్రోల్ అయితే కంటైనర్లోనైతే ఫిల్ చేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా థర్మోకోల్ అయితే అందులోని అయితే డిప్ చేద్దాం. డిప్ చేస్తే రియాక్షన్ అయితే మీకు తెలుస్తుంది. మీరు చూడొచ్చు, థర్మోకోల్ అయితే డిప్ చేయగానే అయితే మెల్ట్ అయిపోతుంది, సబ్స్టెన్స్ అయితే ఫామ్ అవుతుంది. గ్లూయి సబ్స్టెన్స్ అయితే ఫామ్ అవుతుంది. థర్మోకోల్ అయితే మనమైతే ఇప్పుడు చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని డిప్ చేద్దాం. రియాక్షన్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకసారి దగ్గరికి వచ్చి చూపించు. విత్ ఇన్ సెకండ్స్లోనైతే థర్మోకోల్ అయితే మెల్ట్ అయిపోయింది. గ్లూయి సబ్స్టెన్స్ అయితే మనకు ఫామ్ అవుతుంది. ఇంకా మన దగ్గర ఉన్న థర్మోకోల్ అంతా మనం డిప్ అయితే చేద్దాం. పీసెస్ కింద చేసి పెట్రోల్లోనైతే మనం పూర్తిగా మొత్తం గ్లూయి సబ్స్టెన్స్ లాగా అయితే ఫామ్ అవుతుంది. మొత్తం చూడొచ్చు మీరు ఇదంతా. ఇంకా మన దగ్గర థర్మోకోల్ అయితే ఉంది. మొత్తం వేసి అయితే రియాక్షన్ అయితే చూద్దాం. మొత్తం గ్లూయి సబ్స్టెన్స్ అయితే ఫామ్ అయింది, చూసారా? ఆ థర్మోకోల్ అయితే మన దగ్గర ఉన్న థర్మోకోల్ అయితే పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాం. కట్ చేసి ఇదంతా ఒకేసారి జార్లోనైతే మనం పెట్టడానికి ట్రై చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కూడా మెల్ట్ అయిపోతుంది. మన దగ్గర చిన్న కప్తో అయితే పైనుంచి అయితే వేద్దాం. పైన ఏమైనా రియాక్షన్ అవుతుందా అంటే, చూసారా మీరు, మొత్తం పెట్రోల్ అనేది థర్మోకోల్ అనేది మెల్ట్ అయితే చేసేస్తుంది. మొత్తం థర్మోకోల్ అనేది సబ్స్టెన్స్ లాగా అయితే మారిపోతుంది. మొత్తం కెమికల్ రియాక్షన్ అయితే ఇక్కడ అవుతుంది. బబుల్స్ లాగా వచ్చి మొత్తం మెల్ట్ అయిపోతుంది. చూసారో, నేను ఇప్పటికి ఒక 6-7 థర్మోకోల్ అయితే కట్ చేసేసా. మొత్తం బ్లూ స్టిక్స్ లాగా అయితే మారిపోయింది. జెల్లీ లిక్విడ్గా మారింది మొత్తం. ఈ సబ్స్టెన్స్ని సూపర్ గ్లూ అని కూడా పిలుస్తారు. ఇది కార్డ్బోర్డ్ షీట్స్ని అయితే అతికించడానికైతే వర్క్ అవుద్ది.
ఇంకా కొన్ని ప్లేసెస్లోనైతే కన్స్ట్రక్షన్లో కూడా యూస్ చేస్తారు, కానీ ఎక్కువ యూస్ చేయరు, ఎందుకంటే ఫైర్ని అనేది ఈజీగా క్యాచ్ చేస్తుంది కాబట్టి. ఈ రియాక్షన్కి ఉన్న వెనక్కి సైన్స్ ఏంటంటే పెట్రోల్లోనున్న లిక్విడ్ హైడ్రోకార్బన్స్ అండ్ థర్మోకాల్లోనే ఉన్న హైడ్రోకార్బన్స్ రెండు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అయితే జరుగుతుంది. సో అందుకనే పెట్రోల్లోని మనము థర్మోకాల్ అనేది డిప్ చేయగానే అదైతే మెల్ట్ అయిపోయి సూపర్ గ్లూగా మారుతుంది. మనకైతే సూపర్ గ్లూ అయితే వచ్చింది కదా, దీన్ని అయితే మనం ఒకసారి ఫైర్ చేసి అయితే చూద్దాం. మనం ఇందులో చిన్న సబ్స్టెన్స్ తీసుకొని మొత్తం గ్లూ సబ్స్టెన్సే మొత్తం మనం దీన్ని అయితే ఫైర్ చేయడానికి అయితే చూద్దాం. ఫైర్ చేస్తే ఏమవుద్దో చూద్దాం ఒకసారి. సబ్స్టెన్స్ని అయితే మనం ఇక్కడ కిందనే వేసాం. ఇప్పుడు దాన్ని అయితే ఫైర్ చేసి ఒకసారి చూద్దాం ఏమవుద్దో. ఫైర్ చేసి మీరు చూడొచ్చు సబ్స్టెన్స్ని కూడా మా ఫైర్ అయితే అవుతుంది. ఈ సబ్స్టెన్స్ వల్ల నాకున్న గ్లౌజ్ కూడా మెల్ట్ అయిపోయింది. చూసారు, నా చెయ్యి చూడొచ్చు, నా వేణు ఎలా వైట్గా అయిపోయిందో. మీరు చూడొచ్చు, మనం అది సబ్స్టెన్స్ అనేది వేసి ఫైర్ చేస్తే ఆ సబ్స్టెన్స్ అంతా బ్లాక్ కలర్లోనైతే మారిపోయి స్మోక్ అయితే బ్లాక్ స్మోక్లోనైతే వస్తుంది. చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు చూసారు కదా, పెట్రోల్ని థర్మోకాల్ని వేస్తే ఏం రియాక్షన్ అయితే జరుగుతుంది, సూపర్ గ్లూ అయితే ఫామ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే మెయిన్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, కానీ కామెంట్స్ అయితే పెట్టండి. కామెంట్స్ పెడితేనే కదా ఆ వీడియో అనేది నెక్స్ట్ వేరే వాళ్ళకి బూస్టప్ అవుద్ది. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో మీద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. చూసారు కదా ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా అయ్యిందో. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మీరైతే అస్సలు ట్రై చేయకండి. ట్రై చేయాలి అనుకుంటే ఫుల్ ప్రికాషన్స్ అయితే తీసుకొని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది అవుట్డోర్లో మాత్రమే ట్రై చేయండి, ఇండోర్లోనైతే అస్సలు ట్రై చేయొద్దు.